అత్యాశతో దేవుని కోపానికి గురైపోయి తమ ప్రాణాలు పోగొట్టుకున్నవారు అసలు వీరి జీవితాలు చూస్తే ఎంతో ఉన్నతమైనవి, కానీ వారి ముగింపు చూస్తే చాలా భయంకరంగాను బాధగాను ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనకి మాత్రం రాకూడదు అనిపించే వ్యక్తులు ఎవరంటే, మొదటిగా ఏశావు. వేటయందు నేర్పరిగలవాడు, ఇస్సాకు మొదటి కుమారుడుగా ఉండి జ్యేష్ఠత్వపు హక్కు కలిగిన వాడు. ఇస్సాకు ప్రేమించిన కుమారుడు ఇతనే. అంత మంచి స్థానం కలిగి ఉండి ఒక దినాన అలసిన వాడై తన తమ్ముడైన యాకోబు వండుచున్న ఎర్రని కూరకు ఆశపడి ఒక పూట తినుట కొరకు అతని కన్నులకు ఇంపైన తిండిని ప్రేమించి తన తమ్మునికి జ్యేష్ఠత్వముని ఇచ్చేసిన బుద్ధిహీనుడు. అతను జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు, తృణీకరించాడు అని వ్రాయబడి ఉంది. కానీ తరువాత తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి కన్నీటితో ఎలుగెత్తి ఏడుస్తాడు. ఎంతో దారుణంగా తండ్రిని బ్రతిమాలుకుంటాడు, కానీ ఫలితం లేక తన తమ్మునికి దాసుడు అనిపించుకుంటాడు. రెండవ వ్యక్తి సౌలు రాజు. ఇతను ఇశ్రాయేలీయులకే మొట్టమొదటి రాజు. ఇతను ఇశ్రాయేలీయులందరిలో బహు సౌందర్యము గలవాడని చెప్పబడింది. కానీ ఇతను తక్కువ గోత్రపు వాడైనను దేవుడే స్వయాన ఇతను ఎన్నుకొని రాజుగా అభిషేకించారు. అంతటి స్థానాన్ని పొందుకున్న అతను ఒకానొక రోజు, దేవుడు మీ శత్రువులైన అమాలేకీయులను వారు లయమగు వరకు యుద్ధము చేసి వారిని నిర్మూలము చేయమంటే, ఈ రాజు దేవుని మాట లెక్క చేయక ఆ దేశపు రాజైన అగగును ఆ జనుల ఆస్తులను అంటే గొడ్లను గొర్రెలను తీసుకొని వచ్చి దోపుడు సొమ్ముకు ఎగబడి దేవునికి బహు కోపము పుట్టించి తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. అతని కత్తిపై అతనే పడి తన కుమారులతో సహా మరణమైపోతాడు. అక్కడ భయంకరమైన మాట ఏంటంటే, దేవుడు సౌలుకు పగవాడాయను అని వ్రాయబడింది. మూడవ వ్యక్తి ఆకాను. ఇతను ఘనమైన యూదా గోత్రంలో పుట్టిన వ్యక్తి. కానీ దేవుడు శపితమైన దానిని మీరు తీసుకునవద్దు అని చెప్తే, ఆకాను మాత్రం మహాపట్టణమైన ఎరుకో నుండి బంగారమును వెండి వస్త్రములు చూచి ఆశించి, దేవుడు ఈ పట్టణం మీద మాకు జయమిచ్చారు కదా అని వాటిని దొంగిలించి తన డేరా క్రింద భూమిలో దాచిపెడతాడు. దానిని బట్టి ఇశ్రాయేలీలు హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోతారు. దానికి కారణమైన ఆకానును తీసుకుని వచ్చి తనకు కలిగిన వారందరినీ రాళ్లతో కొట్టి చంపడం మనం చూస్తాం. అత్యాశతో వాటిని తెచ్చిన ఆకాను కారణంగా హాయి పట్టణం మీద ఓడిపోయి 36 మంది ప్రాణాలు పోతాయి. నాలుగవ వ్యక్తి గెహజీ. ఇతను ఎలీషా అనే ప్రవక్త యొద్ద మంచి నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యములు ఎలీషా చేయడం చూస్తాడు. దేనికి ఆశించిన ఎలీషా ప్రవక్త యొద్ద శిష్యరికం నేర్చుకున్న ఇతను ఒకరోజు నయమాను తెచ్చిన సొమ్ముకు ఆశపడి వాటిని ఎలా అయినా పొందుకోవాలి అని అవి తిరస్కరించిన ఎలీషాకు తెలియకుండా రథము వెంట పరిగెత్తి మరీ వస్త్రములను వెండిని తెచ్చి తన ఇంటిలో దాచిపెట్టి ఏమీ తెలియని వాడిలా వచ్చి ఎలీషా వద్ద నిలబడతాడు. కానీ ఆత్మలో దానిని తెలుసుకున్న ఎలీషా అతని దురాశను బట్టి నీకును నీ సంతతికిని సర్వకాలము కుష్టు ఉంటుందని శపించినప్పుడు వెంటనే గెహజీ తెల్లని కుష్టి గల వాడుగా మారిపోతాడు. గెహజీ దురాశ వల్ల అతని కుటుంబం కూడా ఆ శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఈ రోజుల్లో ఎవరైనా ఎక్కడైనా కుష్ఠరోగం వాళ్ళు ఉంటే వారు గెహజీ సంతానమేమో అనిపిస్తుంది నాకు. ఐదవ వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఇతను స్వయాన యేసుక్రీస్తు శిష్యుడు. ఇతని గురించి చెప్పుకోవడానికి కూడా భయంగానే ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, యేసుక్రీస్తు వారి అద్భుతములు అనేకము చూశాడు. ఆయన ప్రేమ, క్షమ, కరుణ, ఆయన ప్రార్థన జీవితం సమస్తం ఇతనికి తెలుసు. కానీ అపవాది ఇతని ప్రేరేపించింది. డబ్బు కోసం 30 వెండి నాణెముల కోసం తన దేవుణ్ణే అమ్ముకున్నాడు. అతని మరణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దేవుణ్ణి అప్పగించానని తనకు తానే పశ్చాత్తాపడి ఉరివేసుకుని తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులు కూడా బయటికి వచ్చాయి అని వ్రాయబడింది. ఎంత భయంకరమైన చావు! అతడు పుట్టకుండా ఉంటే ఈ భూమి మీద అతనికి మేలయ్యేది అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. అసలు వీరందరి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మీరు ఆలోచన చేయండి. వీరిలో కనిపించే అతి భయంకరమైన లక్షణం దురాశ, డబ్బు మీద భీతి. వీరందరికీ మళ్ళీ దేవుని గురించి బాగా తెలుసు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇలాంటి వారు ఎక్కువ అయిపోయారని ఈ వాక్యంలను గుర్తు చేస్తున్నాను. దేవుని పేరుతో, పరిచర్య అనే పేరుతో తమ స్వంత అవసరాల నిమిత్తం అనేక మంది దగ్గర డబ్బు లాగే వారికి ఈ వాక్యాలు తెలుసా అనే ప్రశ్న మొదలైంది. దేవుని ప్రేరణ బట్టి ఎవరి మనసుకు తోచినది వారు ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ ఒత్తిడి చేసి ఇది ఒక బిజినెస్ లాగా ప్రతిదీ డబ్బుతో లింక్ చేయడం తప్పు. అసలు యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్పిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో, పరలోక రాజ్యం సమీపించుచున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, కానీ ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి అని చెప్పారు యేసయ్య. నిజంగా ఎవరున్నారండి ఈ రోజుల్లో? వేళ్లతో లెక్క పెట్టుకోవాలేమో. ఈ వాక్యాలు ఏవి వారి బైబిల్లో కనిపించట్లేదా? అదేంటో తెలియదు, కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించే వారిని ఎవరు ఇష్టపడరు. చాలా తక్కువ మంది అనుసరిస్తారు వాళ్ళని. ఇది నేటి క్రైస్తవ్యంలో ఉన్న దుస్థితి. కొంచెం తక్కువ మంది ఉన్నా, చూడడానికి నీ కన్నులకు ఇంపుగా లేకపోయినా, హంగు ఆర్భాటాలు లేకపోయినా ఆ సంఘాలను ఇష్టపడని క్రైస్తవులు ఎక్కువయ్యారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు మన తప్పులకు ఏమీ సంభవింపకపోయినా రోషము గల దేవుని న్యాయపీఠం ఎదుట సిగ్గుతో నిలవబడే రోజు తప్పకుండా ఉంది. ఆ దినాన దేవుని నుంచి ఎవ్వరూ కాపాడలేరు.